మామయ్య, అత్తయ్య, పెద్ద బావ, చిన్న బావ, ఉమా, అందరూ రండి. రండి, అంతా వచ్చేసారా? అమ్మయ్యా, దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఈ గొలుసు నా మొగుడికి, నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చెల్లాయ్, ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగుని మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. ఇది బావా, పెద్దబావ డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్. ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. చిట్టుమరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు. అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బులిబావా, ఏమిటి అంబాజీపేట అవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మ లేదు. అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా, తెలుసు నీకు తండ్రి అయినా మామైనా అన్ని నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి, తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్నా, టాక్సీ తీసుకొచ్చేసాను. చాలా చీప్. మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది. పదండి. లెక్క తప్పు రాకూడదు. తిరుమల దేవరా, తీయరా, తీయరా, అబడ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము, పాము, పాము. అయ్యో, 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 అయ్యో. నువ్వు లోపలికి అల్లుడా, దుబాయ్లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగా ఉత్తరం రాయండి. మళ్ళీ చేరో లేదో అని మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. చూడు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను. లక్ష్మి, మీరెక్కడా పారేయలేదండి. మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. టెలిగ్రామ్. ఏమిటి మావయ్య, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా, వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్నే ఉన్నదే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు. ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు,
సామాన్లన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే ఇన్ని జరిగాయా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. పోనీ నీ ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య వేళకోళం. వేళాకోళం లేదు, శ్రీకాకుళం లేదు. నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదు అల్లుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు. మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఊడిందిగా. ఇక పని పాట ఏమీ లేదు. 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు కోపం తెచ్చుకోకండి. ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మైనా అత్తైనా నేనేనేగా చెప్పారు. పెద్దదాన్ని, నా మాట వినండి. ఏమండి అమ్మ సులోచన, నువ్వైనా నా మాట వినిపించుకోవే. ఎక్కడికి అల్లుడు? మావయ్య దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారంగా తెలుసుకోలేదు. అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు, ఆయనన్న మాటలు మీ మనసుని బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా తొందరగా పోదాం. నిద్రపోలేదా? దేని గురించి అంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాట అన్నందుక? మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటావిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులు ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడకి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి?